అందరికీ నమస్కారం. కమ్మని కవనాలు నా ఛానల్కి అందరికీ స్వాగతం పలుకుతూ, నా ఛానల్ని అందరూ ఆదరించగలరని, సబ్స్క్రైబ్ చేయగలరని, షేర్ చేయగలరని, లైక్ కొట్టగలరని కోరుకుంటున్నాను. మీ అందరి ప్రోత్సాహమే నాకు నా హెల్త్ని కాపాడుకోవడానికి, నన్ను నేను మోటివ్ చేసుకోవడానికి, నాకు లైఫ్లో మీ అందరి ఆనందాలతోటి నేను మీ ఆనందంలో కలిసిపోవడానికి నాకు అవకాశము ఇస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు యా, రా, లా, వ ఈ 4 అక్షరాలు చూద్దాము. యా యా అంటే ఇక మనకు తెలిసింది కదా. యాతోని పదాలు చెప్పాలంటే అయ్యా అంటారు పిల్లలు. అయితే దాని మీద కొంచెం చిన్నగా ఇప్పుడు యా, రా, లా, వా మీద నేను కొంచెం అలంకరణకు సంబంధించి రమణీయంగా, మనోహరంగా పిల్లలు అలంకరణతో ఎట్లా ఉంటారనేది రాయడం జరిగింది, చెప్పడం జరిగింది. అలా యమున అన్ని విషయాలందు యథార్థముగా ఉంటూ యథేచ్ఛగా తిరిగే వారిని యథార్థముగా మలచుటకై యజ్ఞము చేయబూనెను. యమున ఏం చేసింది? అన్ని విషయాలందు యథార్థంగా ఉంటుంది, కరెక్ట్గా, నిజంగా, వాస్తవంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, అన్ని అబద్ధాలు చెప్పొద్దు అన్నట్టుగా యథార్థంగా ఉంటుంది, నిజంగా వాస్తవంగా, అంటే మంచి లక్షణాలతోని యథార్థంగా ఉంటుంది, నిజం చెప్తూ నిజంగా అట్లా. యథేచ్ఛగా తిరిగేవారు కొంతమంది మనకి ఇప్పుడు ఈ మధ్యలోనైతే యథేచ్ఛగా తిరిగే వాళ్ళు ఎక్కువగా అనిపిస్తున్నారు. ఎలా? ఇప్పుడు నైట్ కానీ మార్నింగ్ కానీ ఎక్కడైనా సరే ఆడపిల్లలు కానీ, వయసుతో సంబంధమే లేదు, లేడీస్, ముసలి వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ఎవరైనా కానీ రోడ్డు మీద ఒంటరిగా పోవడానికి జంకే ఎందుకు? యథేచ్ఛగా తిరిగే వాళ్ళు, తాగి తందనాలాడి యథేచ్ఛగా తిరిగే వాళ్ళు చాలా అక్రమాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అందుకే యమున ఏం చేసింది? అట్లా యథేచ్ఛగా తిరిగే వారిని యథార్థంగా మలచుటక యజ్ఞము చేయబూనెను. అట్లాంటి వాళ్ళ కోసం యజ్ఞం అంటే పూజ కాదు, అట్లాంటి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి యమున కంకణం కట్టుకుంది అని దీని యొక్క భావం. చాలా చక్కటిది కదా. యమున ఎంత మంచిగా ఉంది. అందరు యమునలాగా ఉంటే దేశం ఎంత బాగుపడుతుంది, సమాజం ఎంత బాగుపడుతుంది కదా. మనకు వావి వరుసలు లేకుండా పిచ్చి పిచ్చిగా చేసే వాళ్ళందరూ ఉన్నారు. మనము అట్లా యథార్థంగా మనం అందరం ఉంటే కుటుంబం బాగుపడుతుంది, మనం ఉన్న ఏరియా బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఇది యా మీద. నెక్స్ట్ రా. రవలి రమణీయమైన రంగురంగుల ముగ్గులు వేసి రథసప్తమి నాడు రథం బొమ్మ గీసి రంగరంగ వైభవంగా ముస్తాబైంది. రవలి ఏం చేసింది? రవలి రమణీయంగా రంగురంగుల ముగ్గులు వేసింది. అందమైన, రమణీయం అంటే అందమైన ముగ్గులు, రంగురంగులతోని మంచిగా ముగ్గులు వేసింది. ఎప్పుడు వేసింది? రథసప్తమి నాడు రథం బొమ్మ గీసుకుంటూ ముగ్గులు వేసింది. ఇంకా రంగరంగ వైభవంగా ఆమె కూడా రెడీ అయ్యి, ముస్తాబయ్యి ఆ రథ బొమ్మ చూసుకుంటూ మురిసిపోయింది రవలి. ఇది చాలా చక్కగా ఉంది కదా. అందరి పిల్లలు మీరు కూడా మంచిగా రంగురంగులతో ముగ్గులు, బొమ్మలు, డిజైన్స్ అన్నీ గీయడం నేర్చుకున్నారు అనుకోండి, మనం కూడా ఏదైనా పండుగ వచ్చినప్పుడు చక్కగా ముగ్గులు వేసుకొని ఆనందించవచ్చు. రవలి మాదిరిగా. లక్ష్మి లక్షణము కలది. మంచి లక్షణాలు ఉన్నటువంటి లక్ష్మి లంబోదరుడిని పూజించి లంగాపావుడ కట్టి లవంగముల మాల ధరించింది. లవంగాల మాల అంటే ఒక ఆభరణంలో ఒకటి లవంగ రూపంలో ఒకటి దండ ఉంటుంది. ఆ లవంగాల హారం ధరించి లంగాపావుడ వేసుకొని లక్ష్మి ఏం చేసింది? లంబోదరుడిని పూజించింది. లంబోదరుడు అంటే ఎవరు? గణపతి, వినాయకుడిని పూజించింది. నెక్స్ట్ వనజ వంకీలు ధరించి వడివడిగా పరుగులు తీసి వదిన వడిలో వయ్యారాలు పోయింది. ఏం చేసింది వనజ? మంచిగా వంకీలు ధరించింది, చెవులకి వంకీలు ధరించింది, వడివడిగా
అడుగులు వేసుకుంటూ పరుగులు తీసి వాళ్ళ వదిన వడిలో వయ్యారాలు పోయింది. ఇది వన చేసినటువంటిది. ఈరోజు మనము యా రా లా వ ఈ పదాలు కూడా మనం తర్వాత రాసేటప్పుడు చెప్పుకుందాము. అందరికీ ధన్యవాదాలు. మరొకసారి దీన్ని సబ్స్క్రైబ్ చేయగలరు.